ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలన్నారు మంత్రి సీతక్క. ఎవరి ఆచారాలు వారు పాటించాలన్నారు. ఎవరి ఆచారాలు వారు కొనసాగిస్తేనే అది భారతదేశం అన్నారు. గతంలో కొందరు ఆదివాసీల దుస్తులపై తక్కువ చేసి మాట్లాడారన్నారు. అయినా తాము ఇలాగే ఉంటామన్నారు. తమ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తామన్నారు సీతక్క. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతరలో పాల్గొని పూజలు నిర్వహించారు సీతక్క. అంతకుముందు ఇంద్రవెల్లి అమరుల స్తూపం దగ్గర స్థానిక నేతలతో కలిసి నివాళులు అర్పించారు మంత్రి. మా అందరి ఆందోళన, మా అందరి ఆశయం ఒకటే, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అడవి జీవితంతో, ప్రకృతితో, పంచభూతాలతో ముడిపడి ఉన్నాయి. వీటిని ఎప్పుడు కూడా విస్మరించకూడదనే ఒక ఆదివాసీ బిడ్డలుగా మేము పదే పదే కోరుకుంటా ఉన్నాం. కొంతమంది ఇది మీరు అనాగరికులు, మీ పూజ కరెక్ట్ కాదు, మీ సంస్కృతి వెనుకబడి ఉంది, మీ ఆచారాలు ఇట్లున్నాయి, మీరు ఇలాంటి బట్టలు కట్టొద్దు, ఇలాంటివన్నీ కొన్ని రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి అభివృద్ధి చెందిన సమాజమైనా, వెనుకబడ్డ సమాజమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా ఎవరి ఆచారాలు వాళ్లకుంటాయి, ఎవరి సాంప్రదాయాలు వాళ్లకుంటాయి. ఈరోజు రకరకాలుగా మా వేషాధారణను కూడా ఎగతాళి చేసి మాట్లాడిర్రు. ఇవాళ ఒకప్పుడు ఈ ప్రాంతము గోండువాన రాజ్యంగా విరాజిల్లినప్పుడు ఆదివాసీ ఆడబిడ్డలు ఎంతో సాంప్రదాయబద్ధంగా, దర్పంగా, మరి ఒక గొప్ప రాజు భార్యలుగా రాజరికపు జీవితాలు కూడా అనుభవించారు. కాబట్టి ఇవన్నీ కూడా వేషాధారణలు ఆనాటి నుంచి వచ్చినాయి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.